హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బేబీ. రేయ్, నాకు అవకాశం లేక నువ్వేమంటున్నా ఊరుకుంటున్నా అనుకుంటున్నావు. ఈరోజు నీది, నువ్వేమన్నా పడుంటున్నా. నాకు టైం వస్తుంది. ఆ రోజు నువ్వన్న ప్రతిదానికి బదులు తీర్చుకుంటాను. ఆడదాన్ని నిశయురాల్ని చేసి నవ్వటం కాదు. హ్మ్, నీ మొగుడికి నువ్వెందుకే అంతలా నచ్చినట్టున్నావు? అవకాశం లేదని తెలిసినా నా ముందు వాయిస్ రైజ్ చేస్తే నేను కాసేపు ఇచ్చిన మాట మర్చిపోయి నీతో వద్దులే, రిపీట్ డైలాగ్ ఎందుకు? బేబీ, నీకు కావలసినవన్నీ ఉన్నాయి, నచ్చినట్టు ఉండు. ఈ ఇల్లే నీకు జైల్, ఈ ఇల్లే నీకు ప్రపంచం. పారిపోయే ప్రయత్నం చేస్తావేమో. లేదు లేదులే, బెస్ట్ సీఈఓ వైఫ్కి ఆ మాత్రం తెలీదా అంటూ విద్యుత్ డోర్ లాక్ చేసి వెళ్ళిపోయాడు. ఛ! వీడి గురించి అప్పుడే నీల్ గారికి చెప్పుంటే ఈరోజు ఇలా అయ్యేది కాదు. హాస్పిటల్ బెడ్ మీదే ఏడుస్తూ ఉండేవాడు. నాకు నేనే చేతులారా చేసుకున్నా. ఈ ఇంట్లో నుంచి తప్పించుకునే మార్గం లేదని ఇలానే ఉంటే లాభం లేదు. అసలు నేనెక్కడున్నానో అన్నా తెలుసుకోవాలి కదా! నీల్ గారికి ఏం కాకుండా త్వరగా కోలుకోవాలి. ఆలోపు నేనే తప్పించుకోవడానికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇల్లు మొత్తం గంట పైన తిరిగి తిరిగి నీరసంగా వచ్చి కూర్చుంది. కోపంతో నిన్ను కాదని వెళ్ళినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నా నీల్ గారు. మీ బాధకు కారణమయ్యి నేనే కష్టాలు తెచ్చుకున్నా. ఏదేమైనా వదిలి వెళ్ళాలని ఇచ్చిన మాట తప్పి ఇప్పుడు రావాలన్నా రాలేకపోతున్నా. ఇలా ఎన్ని రోజులు ఉండాలి? నీల్ వస్తాడనే నమ్మకాన్నే ఊపిరిగా చేసుకొని తన ఆశలను రెక్కలు తోడిగి నీల్ కోసం అక్కడే ఉంది. రోజులు గడుస్తున్నా నీల్‌కి ఎలా ఉందనే భయం, ఎప్పుడు వస్తాడా అనే ఆశ బాధగా తన కోసం చూస్తుంది. అంత బాధలోనూ తనలో ఊపిరి పోసుకుంటున్న తన ప్రేమకి రూపంని చూసుకుంటూ అమ్మనవుతున్నా అనే చిన్న ఆనందంతో గడిచిన జ్ఞాపకాల్లోనే ఉంది. 3 నెలల తర్వాత ఏవండీ, అవనిని చూసి 3 నెలలు పైనే అయింది. ఇప్పుడు అవనికి నెలలు కూడా దగ్గర పడుతున్నాయి. ఒకసారి అవనిని చూడాలని ఉంది. ఏమొద్దు, ఇప్పుడు మనమేం చేసినా ఆ రాక్షసుడికి అవని ఎక్కడుంది అనే నిజం తెలుస్తుంది. అవని ఆ బిడ్డను కనే వరకు ఎవరికీ తెలియకుండానే ఉండాలి. తర్వాత ఆ పుట్టిన పాపాన్ని వదిలించుకొని అవనికి మంచి అబ్బాయితో పెళ్లి చేద్దాం. నేను విద్యుత్ బాబుకి కాల్ చేస్తున్నా. అవని బానే ఉందంట. మన మీద కోపంతో మనతో మాట్లాడను అంటుందంట. దానికి మనకన్నా కూడా వాడే ఎక్కువయ్యాడు. ఎన్నాళ్ళు అలానే ఉంటుందో ఉండనివ్వు. మళ్ళీ అవని ఎక్కడుందో తెలిస్తే నిజాలు బయటపడతాయి. ఇప్పటికీ అవని జోలికి వాడిని రాకుండా చేశాం. ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రూమ్ అంతా వెలుతురే లేక చీకటితో నిండిపోయింది. అంత చీకట్లోనూ ఫోటో మీద పడే లైట్‌కి ఆ ఫోటోలో నవ్వుతున్న ఆవనినే చూస్తున్నాడు. నీల్‌ను గుడికి తీసుకెళ్ళి తనను ఎత్తుకునేలా చేసి నవ్వుతున్న ఫోటో. అవని, ఈ నవ్వులతో మాయ చేసి ఎందుకు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయావు? ఎందుకు నన్ను ఒంటరివాడిని చేశావు అవని? నువ్వు లేవనే నిజం అబద్ధమైతే బాగుండు. నీ మాటే నాకు ప్రాణం. ఆ మాట లేక నా ప్రాణం మూగపోయింది. ఇలా ఎన్నాళ్ళు బతికుండాలి తెలియటం లేదు. నన్నింతలా హింసిస్తున్నావు. నా మీద కోపంతో దూరంగా వెళ్ళావు అనుకున్నా, కానీ ఇలా దూరం అవుతావు అనుకోలేదు. నా వల్లే నువ్వు లేవంటున్నారు. ఎలా? ఈ నిజాన్ని భరించాలి. అవని, నువ్వు లేకుండా ఎలా బతికుండాలి? కానీ ఒక్కటి నిజం, నా వల్లే నువ్వు నాకు దూరమయ్యావు. నా ప్రేమను నీకు పంచి నిన్ను దూరం చేసుకున్నా. అందుకే నీకు దూరంగా నీ మాయలో నన్ను పూర్తిగా మార్చేశావు. అప్పుడు నన్ను కన్న తల్లి, ఇప్పుడు ప్రాణంగా ప్రేమించిన నువ్వు. నీలో ప్రాణం పోసుకున్న మన బిడ్డ, ముగ్గురు దూరమైనా నేను జీవించంలా ఉన్నాను. సడన్‌గా రూమ్‌లో లైట్ వెలిగేసరికి నీల్ కళ్ళ మీద పడిన లైట్‌కి చేతులు అడ్డు పెడుతూ చూస్తున్నాడు. నీల్, ఇంకెన్ని రోజులు ఇలానే రూమ్‌లో ఒక్కడివే ఉంటావు? అవని మనల్ని వదిలి వెళ్ళిపోయింది. పోయిన వాళ్ళతో మనం కూడా పోలేము కదా! నీకోసం ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు కదా! పనిలో పడితే మామూలు మనిషవుతావు. గ్రానీ, ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. నాకిప్పుడు ఏం చేయాలని లేదు. ఇలానే ఉండాలని ఉంది. నేనెక్కడికి రాను. నన్ను వదిలేయండి ప్లీజ్. ఆ లైట్ ఆఫ్ చేసి వెళ్ళు గ్రానీ. నవీన్, ఏంటి ఈ బిజినెస్ రన్ చేయటం రాకపోతే అన్నీ మూసుకొని కూర్చోవచ్చు కదా! నేనొక్కడినే ఎన్నెన్ని చూసుకోవాలి?
ఈ ప్రాజెక్ట్ కూడా ఎందుకు క్యాన్సిల్ చేశారు? నువ్వేం చేస్తున్నావు? అంకుల్, ఈ కంపెనీ నీల్ గుడ్‌విల్ స్కిల్‌తో డెవలప్ అయింది. నీల్ ఉంటే అందరికీ నమ్మకం. తనేం చేసినా అది సక్సెస్ అవుతుంది అనే భరోసా. కానీ ఈ 3 మంత్స్ నుంచి నీల్ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. మీరు అందరిని నమ్మి ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. అందుకే ఇన్వెస్టర్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేస్తున్నారు. షట్ అప్ నవీన్. అందరికీ అంటే ఏంటి నీ ఉద్దేశ్యం? నా బావకి ఇస్తున్నాను అనే కదా అంటున్నావు? చక్రి నావాడు. తననే అవమానిస్తావా? నా కంపెనీలో ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు నేనేం చెప్తే అదే చెయ్యి. లాస్ట్ ఇయర్ బిజినెస్ 10 టైమ్స్ ఎక్స్‌పాండ్ అయితే ఈ 3 మంత్స్‌లో 100 క్రోర్స్ లాస్. ఇంకిలా అవ్వకూడదు. నీకు ఇంకా ఇవన్నీ డీల్ చేయటం తెలీదా? బావా, ఇవన్నీ నువ్వే హ్యాండిల్ చెయ్యి. నవీన్, నువ్వు చక్రధర్‌కి అసిస్టెంట్ చెయ్యి. తనేం చెప్తే అదే చెయ్యి. అంకుల్, ఈ డెసిషన్ నీల్ తీసుకోవాలి. మీరు షటప్ అంటూ నవీన్ చెంప పగలగొడతాడు. నాకే నేనేం చేయాలో చెప్పే స్టేజ్‌కి వచ్చావా? ఆఫ్టర్ ఆల్ నువ్వు మా కంపెనీలో వర్క్ చేస్తున్నావు. నీదే కంపెనీ అన్నట్టు ఫీల్ అవుతున్నావు. నీల్‌కి తండ్రి నేను. నాకు తెలీదా ఏం చేయాలో? ఇక నుంచి ఈ కంపెనీస్‌కి చక్రధర్ యాక్టివ్ సీఈఓ. తనేం చెప్తే అదే ఫైనల్. బావగారు, నా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు. నేను దగ్గరుండి మళ్ళీ మన కంపెనీ లాభాల్లోకి వచ్చేలా చేస్తాను. ఆషి, నీలెక్కడా? నవీన్ అన్న. అన్నయ్య రూమ్‌లోనే ఉన్నాడు. ఛ! వీడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఇన్నేళ్ళు కష్టపడి ఓ రేంజ్‌కు తీసుకొచ్చాడు. ఈరోజు అదే ప్రమాదంలో పడింది. మీ నాన్న చక్రధర్‌ను యాక్టివ్ సీఈఓ అంటున్నాడు. అదే జరిగితే మీ మామయ్య నీల్ ఉన్నప్పుడే లెక్కలేనన్ని ఫ్రాడ్స్ చేశాడు. ఇప్పుడు ఆగుతాడా? పూర్తిగా నాశనం చేస్తాడు. నీల్, వాట్ జస్ట్ గో అవే. ఎవరిని రావద్దని చెప్పాను కదా. నీల్, అవనితో నువ్వు అన్నీ వదిలేస్తావా? అవని లేదని ఇలానే ఉంటావా? వాట్ ఎల్స్? నీకు ఇన్ఫార్మ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కాబట్టి వచ్చాను. 2 మినిట్స్ టైం ఇస్తే వెళ్ళిపోతాను. మీ నాన్న మీ మామయ్య చక్రధర్‌ను యాక్టివ్ సీఈఓ చేశాడు. చక్రధర్ సంగతి నీకంటే ఎవరికి బాగా తెలీదు కదా. ఇప్పటికే కంపెనీ చాలా నష్టాల్లో ఉంది. మీ నాన్న తెలివితనం, మీ మామయ్య అతి తెలివిని, ఇన్నేళ్ళు కష్టం ఏం చేసుకుంటావో నువ్వే డిసైడ్ చేసుకో. ఇది చెప్పడానికే వచ్చాను. మీ మామ్ జ్ఞాపకం అయిన దాన్ని వదిలేస్తావో లేదంటే నీ బాధను పక్కన పెట్టి దాన్ని కాపాడుతావో డెసిషన్ నీకే. తీసుకో. కానీ ఏం చేసినా టైంకి తీసుకో. లేదంటే తర్వాత ఏముండదు. అమ్మడు, మనం సాధించాం తల్లి. మనం సాధించాం. డాడ్, ఏమైంది అంత ఆనందంగా ఉన్నారు? నాండి, బావ ఇప్పుడే చెప్పాడు. నన్ను నీల్ కంపెనీస్ అన్నిటికీ యాక్టివ్ సీఈఓ చేస్తున్నారు. రేపటి నుంచి మన టర్న్ మారిపోతుంది. మీ నాన్న కోట్లతో డీలింగ్స్ చేస్తున్నాడు. ఆ అవని రావటం మనకు దరిద్రం అనుకున్నాం కానీ అది చావటం మనకి అదృష్టం పట్టింది. నీల్ ఇలానే ఉండిపోతే ఇంకా మనకి అడ్డే ఉండదు. యాహూ! మనం మళ్ళీ గొప్పోళ్ళం అయిపోతున్నామోచ్ అంటూ పద్దు లెక్కలు వేయటం స్టార్ట్ చేసింది. చెల్లమ్మ, ఈరోజే నేను నీల్ సీట్లో కూర్చుంటున్నా. నాకు అంతా మంచే జరగాలి. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. చక్రి అంకుల్ హ్యాపీగా నీల్ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. చక్రధర్ ఎన్నో ఏళ్ల కాల ఈరోజు నిజమవుతుంది. నీల్ ఎంపైర్ మొత్తం కూడా చాప కింద నీళ్లులా చుట్టా పెట్టుకుపోదాం అనుకుంటే నీల్ తన ఆటలకు అడ్డుకట్లు వేశాడు. మళ్ళీ ఇన్నేళ్లకు అలాంటి అవకాశం వచ్చేసరికి ఆనందంగా ఉన్నాడు. ఒకప్పుడు ఇలానే తనను సీఈఓ చేస్తున్న టైంలోని స్టడీస్ కంటిన్యూ చేస్తూనే సీఈఓగా ఆఫీస్ టేకోవర్ చేసి తన ఆశలు నీరు కార్చాడు. ఈరోజు ఎలాంటి అడ్డంకులు లేకపోయేసరికి ఆనందంగా నీల్ కంపెనీలో అడుగుపెట్టాడు చక్రధర్. నీల్ చైర్మన్ సీట్ వైపు చూస్తూ ఇన్నేళ్ల నా కల తీరుతుంది అనుకుంటూ, నేను ఈ రోజు నుంచి మీ న్యూ సీఈఓ చక్రధర్. అందరూ నేను చెప్పినట్టే వింటూ నేనేం చెప్తే అదే చేయాలి. గెట్ దౌట్. తన కల సాకారం చేసుకునేలా నీల్ చైర్లో కూర్చోపోతున్నవాడు కాస్త డోర్ ఓపెన్ అయ్యేసరికి డోర్ వైపు చూస్తూ ఆగిపోయాడు. వడిగా వేస్తున్న అడుగులకు అదురుతున్న గుండెలను పట్టుకుంటూ నిలువెత్తు రూపాన్ని నమ్మలేనట్టుగా చూస్తున్నాడు. బ్లాక్ రాయల్ సూట్లో నీట్గా ట్రిమ్ చేసి
పాకెట్లో హ్యాండ్ పెట్టుకుని మరో హ్యాండ్తో స్పిన్నర్ రొటేట్ చేస్తూ వస్తున్న నీళ్లు కళ్ళప్పగించి చూస్తున్నాడు. వాట్స్ రాంగ్ గోయింగ్ ఆన్ హియర్ అంటూ నీల్ వస్తుంటే నీల్ అడుగులు తన దగ్గరకు పడుతుంటే చక్రి మెల్లగా పక్కకు నడుస్తూ వెళ్ళి పక్కన నిలబడ్డాడు. అల్లుడు, నువ్వు ఇప్పుడు బిజినెస్ రన్ చేయలేవని బావ నాకు బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేశాడు. ఈరోజే యాక్టివ్ సీఈఓగా ఛార్జ్ తీసుకుంటున్నా. నీల్ తన సీట్లో కూర్చుంటూ వాట్ యాక్టివ్ సీఈఓ? నువ్వు యాక్టివ్నెస్ లేని నిన్ను సీఈఓ చేసే ఎంప్లాయీస్ కూడా అన్యాక్టివ్ అవుతారు అని నీల్ ఖన్నా చెప్పాడని వెళ్ళి మీ బావకు చెప్పు. కాంపౌండ్ వాల్ బయట ఉండాల్సిన ట్రాష్ను నా కంపెనీలోకి తీసుకొస్తే పర్మనెంట్ అడ్రస్ అదే అవుతుందని నేను చెప్పానని చెప్పు. అర్థమైందా? నవీన్, యాక్టివ్ సీఈఓ గారు అన్యాక్టివ్ అయ్యారు. ఎగ్జిట్కి రూట్ చూయించు. అండ్ ఈ 3 months వర్క్ ప్రోగ్రెస్ మొత్తం 10 minutesలో నా ముందు ఉండాలి. కమాన్ క్విక్ ఆల్ ఆఫ్ యూ. ఇలాంటి టైం వేస్ట్ థింగ్స్ డిస్కస్ చేయకుండా వెళ్ళి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అనేసరికి అందరూ మళ్ళీ యాంకర్ బర్డ్ను చూసేసరికి భయంగా తన వర్క్స్ బిజీ అయిపోయారు. బావా, నువ్వు చెప్పావనే వెళ్తే నీ కొడుకు నాకు చాలా ఘన సన్మానం చేశాడు. నన్ను అందరిలో కొట్టినట్టు మాట్లాడాడు. నేనేదో మీకు హెల్ప్ చేద్దామనుకున్నా కానీ నాకు బాగా బుద్ధి చెప్పారు. బావా, నువ్వేం బాధపడకు, వాడిని రానివ్వు. ఇప్పుడే అడుగుతాను. మావయ్య, మా నాన్నకి ఇంత అవమానం చేసిన మేము ఇక్కడ ఉండలేం. బావగారు, మా నాన్నని క్షమాపణ చెప్పి మా నాన్నను సీఈఓ చేయాలి. లేదంటే లేదంటే ఇన్ని నెలల తర్వాత నీల్ వాయిస్ వినేసరికి ఎంతలా అనాలనుకున్నా కూడా నాండీకి మాట రావట్లేదు. చెప్పు, లేదంటే ఏం చేస్తావు? ఎవరిని బెదిరిస్తున్నావు అంటూ నీల్ లోపలికి వస్తూ నాండీని చూస్తూ అంటాడు. బావగారు, చూడు నందు, నువ్వు నా తమ్ముడి భార్యవు. అంతవరకే ఉండు, అంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకు. అల్లుడు, అలా అంటావేంటి? మా అమ్మాయికి కొడుకు పుడితే ఆస్తి రాసిస్తాను అన్నావు కదా, అంటే మా అమ్మాయికి ఇందులో మాట్లాడే హక్కు లేదా? పద్దుల పద్మావతి గారు, ఆస్తులు ఇస్తాను అన్నాను కానీ నా కంపెనీ కాదు. అది మా అమ్మ కళ, కష్టం. దానిలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. నీల్, ఏంటి ఆ మాటలు? నేను చక్రీ బావకి మాటిచ్చాను, తనను సీఈఓ చేస్తాను అన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను మాట తప్పేలా చేస్తున్నావు. నువ్వెప్పుడు నాకు అడ్డుగానే వస్తావా? ఫస్ట్ నీకు సిచ్యువేషన్ హ్యాండిల్ చేయటం తెలిస్తే ఈరోజు ఇలా ఉండేది కాదు ప్రతాప్ గారు. కట్టుకున్న భార్యను నమ్మలేకపోయావు. ఎవడినో నమ్మి వాడి కోసం వస్తున్నావు. ఒకప్పుడు దాని అమ్మే సిచ్యువేషన్ తీసుకొచ్చావు. ఆ కంపెనీ నిలబెట్టుకుంది నేను. ఈరోజు మళ్ళీ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్గా ఉంది అంటే రీజన్ నేను. టెల్ మీ వన్ థింగ్, ఈ మంత్స్ ఏం చేశావు? 100 crores లాస్ తీసుకొచ్చావు. కేవలం అది నీ చేతకాని తనం వల్లే. నువ్వో దద్దమ్మ, మళ్ళీ ఇంకో వాజమ్మకి మాట ఇచ్చావు. నిన్ను నీ బావను నమ్మి వదిలితే ఇంకో 3 monthsలో సేమ్ డిస్కషన్ ఇక్కడ కాదు, చెట్టు కింద చేయాలి. ఐ నో వాట్ టు డూ, హౌ టు డూ అండ్ వెన్ టు డూ. ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్లకు నేను చెప్పేదేం లేదు, వెళ్ళిపోవచ్చు. డాడ్, ఫీల్ అవుతున్నారా? డోంట్ బీ ఫీల్. నాండీ, నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. డాడ్, చూసావు కదా బావ ఎలా మాట్లాడుతున్నాడో. నాకు బావను చూస్తే వాయిస్ రాలేదు. ఫస్ట్ నుంచి బావ అంటే భయం, ఇప్పుడు ఇంకా కోపంగా ఉన్నాడు. నాకు కొడుకు పుట్టే వరకు ఇలానే ఉండక తప్పదు డాడ్. ప్రతాప్, నీల్ మళ్ళీ మామూలు అయ్యాడని తెలిసి పొద్దున్నే గుడికి వెళ్ళి వచ్చాను. ప్రసాదం తీసుకో. తీసుకెళ్ళి వాడికే ఇవ్వు. వాడు ఈ జన్మకి నాకు వాల్యూ ఇవ్వడు. అలాంటి వాడిని ఎందుకు కన్నానా అనిపిస్తుంది. సర్లే, దానికి నువ్వేం చేస్తావు? వాడెప్పుడు ఇలానే కదా చేసేది. నేను చెప్పింది ఏం చేస్తావమ్మా? వాడితో జాస్మిన్ పెళ్లి విషయం మాట్లాడావా లేదా? ప్రతాప్, వాడు ఇప్పుడే జనాల్లో పడుతున్నాడు. అయినా నీకు అది తప్ప ఇంకెవరు దొరకలేదా? అవని చనిపోయి 3 నెలలు కూడా కాలేదు. అప్పుడే నువ్వు ఇవన్నీ అవసరమా? అవసరమే. నేను మాటిచ్చాను, మాట నిలబెట్టుకోవాలి. వాడు జాస్మిన్ను పెళ్లి చేసుకోవాలి. ఈ విషయంలో నేను తగ్గేదే లేదు. అన్నిటికీ ఓర్చుకుంటున్నా. ఈ పెళ్ళికి వాడు ఒప్పుకోకపోతే ఈ ఇంట్లో నా చావు చూస్తావు. నువ్వే వాడిని ఒప్పించు. అవని, ఎందుకు మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావు?
ఎందుకు ఇలా తొందరపడి ఆత్మహత్య చేసుకున్నావు? ఈరోజు నువ్వు లేకపోవటం వాడెంత బాధపడుతున్నాడో చూసావా? నీల్ చేసిన తప్పుకు ఇంత పెద్ద శిక్ష వేస్తావా? ఎప్పుడు ఫుల్ రష్‌గా ఉండే రోడ్ మిడ్‌నైట్ అయ్యేసరికి నిశ్శబ్దంగా ఉంది. ఆ రోడ్ మీద కార్ సైడ్‌కి ఆగుంటే కార్ బానెట్ మీద కూర్చొని మొబైల్‌లో వీడియో చూస్తున్నాడు. మా ఆయన తప్పిపోయాడు. మా ఆయన్ని నాకు తీసుకొచ్చి ఇవ్వండి. మా ఆయన్ని కిడ్నాప్ చేశారు అంటూ అవని రోడ్ మీద ట్రాఫిక్ ఆపేస్తూ గొడవ చేస్తుంది. వీడియో అయిపోయేసరికి నీల్ మొబైల్ క్లోజ్ చేసేస్తున్నాడు. అనుకోని అతిథిలా వచ్చావు. మరువలేని ఆనందం సొంతం చేసి కలకాలం ఉంటానని మాటిచ్చి మధ్యలోనే వదిలేశావా? అవని, ఈరోజు నువ్వు బాగా గుర్తుకొస్తున్నావు బంగారం. నువ్వు లేని నా లైఫ్ కూడా ఈ రోడ్డులానే ఒంటరిగా ఉంది. సడన్గా అక్కడ ఏదో గుద్దుకున్నట్టు సౌండ్ అయ్యేసరికి కార్ దిగి కార్ వెనక్కి వెళ్ళాడు. కార్కి స్కూటీ డాష్ ఇచ్చిన అమ్మాయి కళ్ళు మొహం మూసుకొని ఉంది. హలో, అలా మూసుకొని డ్రైవ్ చేస్తే ఇలానే యాక్సిడెంట్ అవుతుంది. సారీ సార్, ఏదో చూసుకోకుండా. వారెవా హీరో, నువ్వా? ఎలా ఉన్నావు? నిన్ను మళ్ళీ కలవాలి అనుకున్నా కానీ ఛాన్స్ రాలేదు. ఏంటి విషయం హీరో? ఇక్కడ మకాం పెట్టావు? ఏంటి మ్యాటర్? నథింగ్. నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? ఏమైంది అలా టెన్షన్గా ఉన్నావు? షూట్ కంప్లీట్ చేసుకొని వస్తుంటే అందంగా ఉన్నాను కదా, నా అందం చూసి నలుగురు వెంట పడుతున్నారు. వాళ్ళను తప్పించుకుంటూ వస్తున్నా. ఇదిగో ఇలా నీ దగ్గర బుక్ అయ్యాను అంటూ ఉండేలోపు నలుగురు 2 బైక్స్ మీద వస్తున్నారు. ఓయ్ హీరో, ప్లీజ్ సేవ్ మీ అంటూ నీల్ వెనక్కి వచ్చి రాక్కుంటుంది. ఆ నలుగురు హల్క్ లాగా ఉన్న నీళ్లు చూడగానే వచ్చిన వాళ్ళు వచ్చినట్టే రివర్స్లో పారిపోయారు. పర్లేదు, నిన్ను చూడగానే పారిపోయారు. అందుకే నిన్ను హీరోలా ట్రై చేయమంటున్నా హీరో. చెప్తే వినవు. నీ ప్రాబ్లం సాల్వ్ అయిందిగా, వెళ్ళు నువ్వు. ఏంటి వెళ్ళేది? నా స్కూటీ రిపేర్. హీరో ప్లీజ్ నువ్వే డ్రాప్ చెయ్యి. హీరో అన్న తర్వాత హీరోయిన్ను సేవ్ చేయటమే కాదు, డ్రాప్ చేయాలి కూడా. లేదంటే మా క్యాల్షియట్ ఒప్పుకోదు. టైం చూస్తూ ఓకే పద అంటూ నీల్ కార్ స్టార్ట్ చేశాడు. ఓయ్ హీరో, నేనే మాట్లాడుతున్నా కానీ నువ్వేం మాట్లాడవేంటి? సరే కానీ నాకు మీ వైఫ్ను పరిచయం చేస్తాను అన్నావు కదా, నాకు చూడాలని ఉంది. నాకెప్పుడు చూపిస్తావు మీ వైఫ్ను? అవని మాట వచ్చేసరికి నీల్ కార్ను సడన్ బ్రేక్తో ఆపేశాడు. వామ్మో, చంపేస్తావా హీరో? నేను అసలే చాలా మూవీస్ యాక్ట్ చేయాలి. బతికిపోయాను. ఎందుకు అలా ఆపేశావు? నీ అడ్రస్ వచ్చింది, వెళ్ళు స్పందన అంటూ తనను డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు నీల్. స్పందన ఎవరో తెలుసుగా? వెరీ మిస్టీరియస్ క్యారెక్టర్. హీరో వైఫ్ను కలవాల్సిందే. నాకే చూపిస్తానని చెప్పి చూపించకుండా ఉంటాడా? ఈ స్పందన వదిలేది లేదు. అవని, ఎక్కడున్నావే అనుకుంటూ కారును సడన్ బ్రేక్తో ఆపేస్తూ స్టీరింగ్పై తల ఆనిస్తూ కళ్ళు మూసుకున్నాడు. తన మనసు నమ్మలేని నిజం కళ్ళ ముందు మెదులుతుంటే నమ్మలేక చూస్తున్నాడు. అదేంటో నేను మీకు చెప్తాను. సరిగ్గా 3 నెలల క్రితం నీల్ హాస్పిటల్లో స్పృహలోకి వచ్చిన 15 రోజుల తర్వాత అవని, నీల్ గారు అంటూ నిద్రలో ఉలికిపాటుగా నిద్ర లేచిన అవని చుట్టూ చూస్తూ తినకుండా అలానే పడుకున్నానా అనేసి ఫుడ్ను చూస్తుంది. 6th మంత్ వచ్చేసరికి అవని బాంబ్ కూడా కనిపిస్తుంటే తన బాంబ్ను నిమురుతూ, మీ నాన్నకి నిన్ను బాగా చూసుకుంటాను అని మాటిచ్చాను. మీ నాన్న కోసం ఆలోచిస్తూ మర్చిపోయాను. సారీ బంగారం. ఫుడ్ తినబోతుంటే నువ్వు లేకపోతే ఆకలి కూడా వేయదు. నా కోసం నువ్వున్నావనే బంగారం వచ్చేది. నీల్ మాటలు గుర్తుకొచ్చేసరికి ఫుడ్ పక్కన పెట్టేసి టేబుల్ మీద తలపెట్టి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది. నువ్వు ఇలా ఏడుస్తుంటే చాలా బాగుంది. నిన్ను ఇంకా ఏడిపిస్తూ నేను ఆనందపడాలని ఉంది. నీకోసమే వస్తున్నా అంటూ తన మొబైల్లో అవనిని చూస్తూ కార్ ఆపి డోర్ తీసి లోపలికి వస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర పడుకొని అవనిని చూస్తూ ఉన్నాడు. దేవుడా, ఇది ఏడుస్తున్నా కూడా దీని అందం రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. ఇంత అందం కళ్ళతోనే చూస్తూ ఉండాల్సి వస్తుంది అంటూ అవని బ్లౌజ్కి ఉన్న థ్రెడ్ పట్టుకొని లాగాడు. సడన్గా తన తగిలిన చెయ్యికి పడుకొని ఉన్న అవని కంగారుగా లేస్తూ టేబుల్ ఎడ్జ్ తగిలేసరికి అమ్మ అంటూ చైర్లో కూర్చుంది. హే రిలాక్స్, ఇక్కడికి ఎవరొస్తారు అని అంత టెన్షన్ అవుతున్నావు? ఈ టైంలో టెన్స్ అయితే నీకు నీ బేబీకి ఎఫెక్ట్ పడుతుంది. కూల్ బేబీ, కూల్.
ఛీ! ఒకరిని బాధ పెడుతూ మళ్ళీ మంచి చెప్తున్నావా? నువ్వు చెప్పేది వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. నన్ను ముట్టుకోవద్దని చెప్పాను కదా! ఈసారి నా మీద చెయ్యేస్తే ఆ చేతి మీద మరిగే ఆయిల్ పోస్తా. నాకీ టార్చర్ అయినా తప్పుతుంది. 3 మంత్స్ అయినా నీ నమ్మకం ఇంకా అలానే ఉంటే ముచ్చటేస్తుందే. ఇన్నాళ్ళైనా నీ మొగుడు ఇంకా వస్తావనే ఆశతో ఉన్నావా? మర్చిపోవడానికి మా మధ్య ఉన్నది తుడిపేస్తే చెరిపోయేది కాదు. పవిత్రమైన తాళిబంధం. ఎప్పటికైనా వస్తాడు. నన్ను తీసుకెళ్తాడు. నీకు చావు దగ్గర పడితే అది తనను నా దగ్గరికి తీసుకొస్తది. చావు. నాకు చావు. నన్ను చంపడానికి వస్తాడని ఎదురు చూస్తున్నా నీ మీద నాకే జాలేస్తుంది. ఇంకెక్కడ వస్తాడే పిచ్చిదానా? నీ దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. చచ్చిపోయింది కావాలి అనుకుంటే చచ్చిపోతాడు కానీ ఇక్కడికెలా వస్తాడు? విద్యుత్ మాటకి ఆవని నమ్మలేనట్టుగా చూస్తుంది. హూహూహూ! ఈ విషయం నీకు చెప్పనే లేదు కదా బేబీ అంటూ అప్పటికే తాగింది తలకెక్కుతుంటే మొత్తం అవనికి చెప్పేస్తున్నాడు. నువ్వు చెప్పేది నిజమే. నువ్వు ఉన్నావని తెలిస్తే నీ మొగుడు ఎక్కడున్నా వస్తాడు. అందుకే నీ మొగుడు దృష్టిలోనే కాదు ఈ ప్రపంచం దృష్టిలోనే నిన్ను చంపేశాం. ఇప్పుడు అందరూ నువ్వు చచ్చి 3 నెలలు అయ్యింది అని అనుకుంటున్నారు. పాపం నీ మొగుడైతే నువ్వు లేవనే నిజాన్ని నమ్మలేక పిచ్చోడిలా రూమ్‌లోనే ఉంటున్నాడు. నీకు ఇంకో షాకింగ్ నిజం చెప్పనా? నిన్ను చంపింది ఎవరో తెలుసా? నిన్ను కన్న తల్లిదండ్రులు. నీకు తోడపుట్టిన అన్న. అందరూ కలిసి నిన్ను ప్రపంచం దృష్టిలో చంపేశారు. రేయ్! రేయ్! ఏం చేశారు? నిజం చెప్పు. ఏం చేశార్రా? అంటూ విద్యుత్ కాలర్ పట్టుకొని నిలదీస్తుంటే విద్యుత్ నవ్వుతూ అంతా చెప్తుంటే అదంతా వింటున్న అవని గుండె బద్దలవుతుంటే బొమ్మలా కూర్చుండిపోయింది. ఇప్పుడు నీల్ జరిగింది తలుచుకుంటూ ఉంటే అవని విద్యుత్ చెప్పేది వింటుంది. మా ట్రావెలర్ బాబాయ్ వచ్చాడు. అందరూ టికెట్స్ తీసుకొని ఎక్కేస్తే అందరినీ 3 నెలల ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అవని అవని అంటూ ఒక్కసారిగా స్పృహలో నుంచి తుల్లిపడుతూ లేచాడు నీల్. నీల్ ఎలా ఉంది అంటూ అందరూ అడుగుతున్న నీల్ అవని కోసం చూస్తున్నాడు. గ్రానీ అవని ఎక్కడా? నీల్ అవని వాళ్ళ ఊళ్ళోనే ఉంది. నువ్వు రెస్ట్ తీసుకో. అవని నాకు కాల్ చేసింది. అవని దగ్గరికి వెళ్ళాలి అంటూ బెడ్ దిగుతుంటే ఆశి వచ్చి ఆపుతున్నాడు. అన్నయ్య ఈరోజు అక్కడ వదినకి పెళ్ళి అన్నయ్య. ఆల్రెడీ పెళ్ళి కూడా అయిపోయి ఉంటుంది. మేము మాట్లాడడానికి వెళ్తే వాళ్ళ నాన్న వెడ్డింగ్ కార్డు ఇచ్చాడు. ఆశి అవని నన్ను కాదని మరో పెళ్లి చేసుకుంటుంది అంటే ఎలా నమ్మావు? అవని నాకు ఆ రోజే కాల్ చేసింది. అక్కడేదో అయింది. అవని ప్రాబ్లంలో ఉంది. ఫస్ట్ కార్ తీయి. నీల్ ఈ టైంలో మీరు ఎగ్జైట్ అవ్వకూడదు. డోంట్ గెట్ ఎగ్జైట్. లీవ్ మీ డాక్టర్ అంటూ నీల్ డాక్టర్ను కూడా నెట్టేస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్తుంటే అందరూ కూడా నీల్ వెనకే వెళ్తున్నారు. అన్నయ్య కూల్ నేను తీసుకెళ్తాను పదా అంటూ నీల్ని కారులో ఎక్కించుకొని అందరూ కూడా అవని కోసం స్టార్ట్ అయ్యారు. నీల్ వాళ్ళ కార్ అవని ఇంటి ముందు ఆగేసరికి నీల్తో పాటు అందరూ కిందికి దిగారు. ఇంటి ముందు పందిళ్లు వేసి జనాలు అందరూ ఉంటే నీల్ లోపలికి పరిగెడుతూ వెళ్తుంటే మిగిలిన వాళ్ళు పెళ్ళి అయిపోయిందేమో అనేసి ఆందోళనగా వెళ్తున్నారు. అఖిల అండ్ కో మాత్రం నింపాదిగా వాళ్ళ వెనకే అటెండెన్స్ వేయించుకున్నారు. అందరూ కూడా నీల్ వస్తుంటే నీళ్లు కోపంగా చూస్తున్నారు. నీళ్లు చూస్తూ అందరూ తల ఒక మాట అంటున్నారు. నీల్ అదేం పట్టనట్టుగా అవని కోసం లోపలికి వస్తూ అవని అవని ఎక్కడున్నావు? అవని నీల్ని వచ్చాను బయటకు రావని అంటూ పెద్దగా అరుస్తున్నాడు. అందరూ నీళ్లు చూస్తూ ఉన్నారు కోపంగా. ప్రశాంతి నా అవని ఎక్కడ ఉంది? అవనిని పిలువు. కుసుమ నీళ్లు కోపంగా చూస్తూ ఎందుకొచ్చావు? ఏం చేయడానికి వచ్చావు? ఇంకేం మిగిలింది? నువ్వు ముందు బయటకు వెళ్ళు అంటూ అరుస్తుంది. అత్తయ్య నా అవని కోసం వచ్చాను. అవని ఎక్కడా? నా పేషెన్స్ టెస్ట్ చేయకుండా అవని ఎక్కడుందో చెప్పండి. అవని కావాలా? చేయాల్సినంత చేసి ఇప్పుడు వచ్చావా? అవని కోసమే వచ్చావు కదా? వెళ్ళు. గుడి దగ్గర గోదావరి గట్టు దగ్గరే ఉంది. వెళ్ళు అనేసరికి నీల్ అవని కోసం గోదావరి వైపు పరిగెడుతూ వెళ్తున్నాడు. నీల్ అక్కడికి వెళ్ళేసరికి సీతారామయ్య గోదావరిలో ఏదో కలుపుతూ ఉన్నాడు. నీల్ అక్కడికి వచ్చి సీతారామయ్య చుట్టుపక్కల అంతా చూస్తున్న అవని జాడ కనిపించకపోతుంటే అవని అంటూ చూస్తూ మామయ్య అవని ఎక్కడా అంటూ సీతారామయ్యను అంటాడు. అవని కోసం వచ్చావా? నా కూతుని ఇంకా వదిలిపెట్టకుండా ఇంకేం చేయాలని వచ్చావు? అదిగో చూడు కలిసిపోతుంది. చూడు నీళ్ళల్లో కలిసిపోతుంది. నీ వల్ల కేవలం బూడిద మాత్రమే మిగిలింది.
ఇప్పుడు అది కూడా లేకుండా జ్ఞాపకమైంది. చచ్చిపోయింది. నువ్వు చేసిన మోసం భరించలేక తనని తను అంటించుకొని చచ్చిపోయింది అంటూ అవని ఫోటోకి దండేసి ఉండటం చూపిస్తాడు. సీతారామయ్య చెప్తూ అవని ఫోటోను అలా చూసేసరికి అవని అంటూ అరుస్తూ ఆ ఫోటో ముందు మోకాళ్ళపై కూర్చుంటాడు. నా కూతురు చచ్చిన దాన్ని ప్రశాంతంగా ఉండనియ్యవా? అది నీ మొహం కూడా చూడాలనుకోవటం లేదు. నువ్వు చేసిన మోసం భరించలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపో, ఇంకెప్పుడు నా కంటికి కనిపించకు అంటూ సీతారామయ్య ఏమంటున్నా కూడా నీళ్ళు చూపు అవని ఫోటో మీద నుంచి మారటం లేదు. అలానే ఫోటో ముందు కూలపడ్డాడు. అన్నయ్య, అవని చచ్చిపోయిందంటున్నారు. అది చచ్చేంత పిరికిది కాదు. అసలు అలాంటి పని చేయదు అవని. అన్నయ్య, ఊరి వాళ్ళందరూ చెప్తున్నారు వదిన సూసైడ్ చేసుకుందంట. తనని తను పెట్రోల్ పోసుకొని అంటించుకుందంట. బూడిద మాత్రమే మిగిలింది అంటున్నారు. ఇంకా వదిన మనకు లేదన్నయ్య. ఇది జరిగి కూడా 15 రోజులు అవుతుంది. పద అన్నయ్య, అందరూ నిన్నేదో తప్పు చేసినట్టు అంటున్నారు. ఇక్కడే ఉంటే గొడవలే కానీ ఇంకేం ఉండదు అంటూ నీళ్ళను తీసుకెళ్తుంటే బరువెక్కిన మనసు నమ్మలేని నిజంతో అక్కడి నుంచి దూరంగా వచ్చేశాడు. కానీ అవని జ్ఞాపకాలను మాత్రం వదలలేకపోయాడు. అవని, నా మీద కోపంతో నీ ప్రాణాలను కూడా తీసుకుంటావు అనుకోలేదు. ఎందుకు ఇలా చేశావు? చేసే ముందు నేను కాకపోయినా మన బిడ్డ కూడా గుర్తుకు రాలేదా? అమ్మ నాన్న ఇంత మోసం చేశారా? ఎందుకు మీరే మీ కూతురి జీవితం నాశనం చేస్తున్నారు? నేను లేనని తెలిసి నీల్ గారు ఎంత బాధపడుతున్నారో. ముందు నీల్ గారికి నేను బతికే ఉన్నాను అనే నిజం తెలియాలి అంటే నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కానీ ఎలా? ఏం చేయాలి? ఏదేమైనా ముందు తప్పించుకోవాలి. ఈ ఎపిసోడ్ చదువుతున్న ప్రతి ఒక్కరికి 90% అర్థం కాదు. అందుకే ముందుగానే నేనే క్లియర్ చేసేస్తున్నా. స్పందన ఎవరు అంటే నీల్ రూహి కోసం విద్యుత్కి కాల్ చేయించాడు కదా, తనే. అవనికి ప్రెజెంట్ 6th మంత్ రన్ అవుతుంది. నీల్కి 3 months బ్యాక్ యాక్సిడెంట్ అయ్యింది కదా, అంటే అవని 3rd month ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిన 15 days తర్వాత స్పృహలోకి వచ్చాడు. అప్పుడు ఏమైంది అనేసి ఇప్పుడు చెప్తున్నా. అలానే అప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అవనికి కూడా తెలియదు కదా. అవనికి విద్యుత్ చెప్తున్నాడు. ఇప్పుడు అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి కదా. ఇప్పుడు ఒకసారి చదవండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ నీల్, అక్కడ అవని, అసలు ఏం జరిగింది అని ఇద్దరికి ఒకేసారి చెప్తున్నా. అయ్యో, స్టోరీ అంటే అన్ని ఎలిమెంట్స్ ఉండాలి కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో నీల్కి అవని బతికే ఉందని తెలిసిపోతుంది. సరేనా?